వెల్కమ్ బ్యాక్. చిలకలూరుపేటలో ప్రజాగళం సభ గర్జించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చాలి, అవినీతి ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో పీకివేయాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో పాలన మారాలి, 400 సీట్లతో అక్కడ ఎన్డీఏ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి స్పష్టంగా పిలుపునిచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ పైన ప్రస్తుతం పోరాడాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా ఉత్సాహంగా ఈ సభ సాగింది. మనం ఈ సభకు సంబంధించి అలానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడి నుంచి ఏదైతే చిలకలూరుపేట నుంచి గన్నవరం నుంచి హైదరాబాద్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనాలిసిస్ చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ప్రముఖ అనలిస్టు సీనియర్ జర్నలిస్ట్ అయిన విక్రమ్ పోలా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సభా ప్రాంగణం నుంచి పూర్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, చెప్పండి, సభ సంబంధించినటువంటి అక్కడ జనంలో అక్కడ పాల్గొన్నటువంటి వారిలో వచ్చినటువంటి స్పందన, రియాక్షన్ ఎలా ఉంది? పార్టీ సంబంధించిన నాయకులు దీనికి సంబంధించిన రియాక్షన్ ఏ రకంగా చెప్తున్నారు? ప్రధాని ఇచ్చినటువంటి పిలుపుకు అక్కడి నుంచి వచ్చినటువంటి స్పందన ఏ రకంగా వ్యక్తమవుతోందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మనం చూసాం పెద్ద సంఖ్యలో సభలోకి జనం కూడా వచ్చారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ ఆగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మధ్యలో మైక్ కూడా కొంత ప్రాబ్లం వచ్చింది, ప్రధాని కూడా పిలుపునిచ్చారు. ఏంటి అక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు వచ్చాయా, లేదంటే పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏమైనా కంట్రోల్ చేయకుండా వదిలేశారా? అందువల్లే ఈ సమస్య ఎక్కడన్నా కూడా తలెత్తిందా? ఏంటి ఓవరాల్ గా సభ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? శ్రీహరి, ఏదైతే మోడీ సభ మొత్తం కూడా చాలా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చిలకలూరుపేట జన సముద్రంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ సభతో టీడీపీ, అటు జనసేన, బీజేపీ వర్గాల్లో ఫుల్ జోష్గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మోదీ ప్రసంగం పట్ల మొత్తం కూడా అటు జనం కూడా హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన తూర్పారపట్టిన పరిస్థితి నెలకొంది. ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్కి ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత కూడా ఉందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పట్టాభి గారు ఉన్నారు. ఆయన తెలుసాం సార్, ఈ రోజు ఎలా జరిగింది? మోదీ గారి స్పీచ్ చాలా ఫుల్ జోష్గా ఉన్నారు. ఇంకోటి 3 సార్లు ఈ అంతరాయం ఏర్పడినా సరే, మైక్ సెట్ ప్రాబ్లం వచ్చినా సరే చాలా జోష్గా మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన జనసంద్రాన్ని చూసి ఆయన చాలా ఉబ్బి తప్పిపోయిపోయారు. ఎలా చూస్తారు మీరు? అన్న నందమూరి తారక రామారావు ఎప్పుడు కూడా ఒక మాట అంటుండేవాళ్ళు, బహిరంగ సభల్లో నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు ఎప్పుడు ఏదైతే అనేవారో ఇవాళ అటువంటి దృశ్యమే చిలకలూరుపేటలో చూసాం. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందాన ఇవాళ లక్షలాది మంది చిలకలూరుపేటకి చేరుకోవటం జరిగింది. మార్గ మధ్యంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలీస్ శాఖ వారు ఏమాత్రం ట్రాఫిక్ నియంత్రణ చేయకుండా కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయినా లక్షల మంది కాలినడకన కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుని సభా ప్రాంగణానికి వచ్చారు. ఈ రోజున ఈ సభ చూసిన తర్వాత ఏమాత్రం అనుమానం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఏకపక్షంగా జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రసంగిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ అతని కేబినెట్ మంత్రులు కానీ ఇవాళ అవినీతికి పాల్పడటంలో, కుంభకోణాలు చేయటంలో ఒకరి మీద ఒకరు పోటీలు పడతా ఉన్నారు. పోటీలు పడి మరీ అవినీతి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేశారని చెప్పి ఆయన కూడా ఘాటుగా విమర్శించడం జరిగింది. ఇవాళ 1కి 2 సార్లు పోలీస్ శాఖ వారు ఏమాత్రం కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల మైకుకి అవాంతరం కలిగి 2-3 సార్లు ఆయన ప్రసంగాన్ని ఆపవలసినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన ఒక మాట అన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని చూస్తా ఉంటే, లక్షలాది మంది తరలి వచ్చినటువంటి ప్రజల్ని చూస్తా ఉంటే ఇప్పటి వరకు మీకు అసలు ఇటువంటి సభ పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేకుండా పోయిందా? ఈ 5 సంవత్సరాల్లో అసలు మీరు ఎక్కువైనటువంటి సభలో పెట్టుకోలేదా అన్న అనుమానం నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక నియంత పరిపాలనలో మనం చూసాం, ప్రజలకి స్వేచ్ఛ లేదు, బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి స్వాతంత్రం లేదు. ఇవాళ ఆ రకమైనటువంటి స్వేచ్ఛ దొరికేసరికి ఈ రకంగా మీరు తరలి వచ్చారని చెప్పి ప్రధానమంత్రి గారు అనటం, అదేవిధంగా మీ ఉత్సాహం చూస్తా ఉంటే
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారో కూడా నాకు అర్థమవుతా ఉందని చెప్పి ఆయన ఎంతో సహృదయంతో 2-3 సార్లు మైక్కి అవాంతరం కలిగినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ప్రజలను ఆయన ఇంకా ఉత్సాహపరుస్తూ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రేపు ఏర్పడబడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రిగా తాను కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఏర్పడటం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పోరాడుతున్నారు కాబట్టి ఆ పోరాట ఫలితం మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ దక్కబోతా ఉంది. అన్ని రకాలుగా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏ విధంగా అయితే అండగా నిలిచానో అన్ని రకాలుగా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి అండగా నిలబడతానో, రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతానని చెప్పి ప్రధానమంత్రి గారు ఆయన హామీ ఇవ్వటం కూడా ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా చివరిగా ఆయన ఒక ప్రజాస్వామ్య పండుగకి నిన్న తరలేపడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య పండుగలో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలి. ప్రజాస్వామ్యం మనకు అందించినటువంటి అత్యంత విలువైన ఓటుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అందరూ కూడా మీ సెల్ ఫోన్ లైట్లను ఆన్ చేసి ప్రజాస్వామ్య పండుగ అయినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా ఎంతో మంచి స్ఫూర్తితో పాల్గొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని చెప్పి మీరందరూ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి మీరందరూ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వమన్నప్పుడు మొత్తం సభా ప్రాంగణం మొత్తం కూడా సెల్ ఫోన్ లైట్లు వెలగటం ఎంతో మంచి వాతావరణంలో ఇవాళ ఎన్డీఏ సర్కార్ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం చేసే విధంగా ఇవాళ ఈ సభ జరగటం, రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ఇవాళ ఇది ఒక సమర సంకారావాన్ని పూరించినట్టయింది. జగన్మోహన్ రెడ్డి పతనానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టినట్టయింది. ప్రధానంగా చూస్తే ఈ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏదైతే ఇక్కడ తరలి వస్తున్న జనాన్ని కూడా కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని మధ్యాహ్నం నుంచి కూడా మీరు పదే డయాస్ మీద నుంచి కూడా చెప్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర ఇరువైపులా ఇది హైవే మీద కూడా మొత్తం జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇప్పుడు కూడా ఇంకా పోలీస్ అధికారులు మాత్రం ఎందుకని ఇవాళ ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరండి? గౌరవ ప్రధానమంత్రి హాజరవుతున్నటువంటి సభా కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ శాఖ వారు తీసుకోవాల్సినటువంటి ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోలేదు, ఏమాత్రం కూడా సహకరించలేదు. మేము మధ్యాహ్నం నుంచి పదే పల్నాడు జిల్లా ఎస్పీ గారికి కానివ్వండి, రేంజ్ డీఐజీ గారికి కానివ్వండి, ఉన్నతాధికారులందరికీ కూడా మా పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ స్థానికంగా పుల్లారావు గారు కానీ ఎన్నిసార్లు వారిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఒక్కరు కూడా లైన్లోకి రాకుండా వాళ్ళు ఎంతో బాధ్యతారహితంగా ప్రవర్తించారు. వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఎలక్షన్ కోడ్ నిన్ననే ప్రారంభమైంది. ప్రధానమంత్రి గారు హాజరవుతున్నటువంటి సభా కార్యక్రమాన్ని ఈ రకంగానా భద్రతా ఏర్పాట్లు చేసేది, క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేది ఈ రకంగానా? ఒక దేశ ప్రధాని ఆయన డయాస్ మీద ఉండగా మీరు పూర్తిగా గాలి కొదిలేస్తారా? ఇవాళ కొన్ని వందల మంది పోలీసులు దేనికండి ఇక్కడ ఉన్నది? ఇవాళ మీకు ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియదా? అంత తమాషాగా ఉందా మీకు? ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి అక్కడ ఉన్నటువంటి ఆ సైకో గారికి బూట్ పాలిష్ రాస్తున్నటువంటి ఐపీఎస్ఎల్కి చెప్తా ఉన్నాం, అంతకంతకు అనుభవిస్తారు మీరు. మీరేదో అనుకుంటా ఉన్నాడు ఈ సైకో గారు ఏదో జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి. వారితో పాటు మీరు కూడా మునుగుతారు. కాబట్టి మీ పద్ధతులు మార్చుకోండి. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి చూసిన తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా అర్థమైంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సైకో కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడో ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు కూడా చూశారు. కాబట్టి ఇవాళ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నాం, మీ పద్ధతులు మార్చుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. ఇంకా కూడా సైకో గారి ఆధ్వర్యంలో అక్కడి తాడేపల్లి కొంప నుంచి వచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తా ఉంటే ఇవాళ దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇంకోటి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత తొలిసారి మీటింగ్కి వచ్చానని చెప్పి చాలా సంతోషంగా ఉందని కూడా మోదీ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకోటి ఖచ్చితంగా 400 సీట్లు పైగా రావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ ఖచ్చితంగా రావాలి అని కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ఎలా చూస్తారు? ఇవాళ స్పష్టంగా మోడీ గారికి ముందు ప్రసంగించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారందరూ కూడా ఒకటే కోరుకున్నారు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. అదే మా ఎజెండా. ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు గతంలో 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయిలో దానిని 5వ స్థానానికి ఏ విధంగా అయితే తీసుకొచ్చారో, టాప్ 3లోకి తీసుకెళ్ళడానికి ఆయన ఏ రకంగా శ్రమిస్తా ఉన్నారో, అదేవిధంగా భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలి, దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ప్రసంగాల్లో మాట్లాడటం, దానికి ఊతమిచ్చే విధంగా, దానికి బలం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మీరు 400 సీట్లు దాటించండి,
రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఎన్డీఏకి 400 సీట్లు మీరు అందించండి. ఖచ్చితంగా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతోనే నేను కూడా పనిచేస్తాను. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాను. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా నేను తీర్చిదిద్దుతానని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రసంగంలో మాట్లాడటం నిజంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్నారో, 5 సంవత్సరాలుగా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏ ధైర్యాన్ని ఇవ్వాలి దేశ ప్రధాని గారు అని ఏదైతే కోరుకున్నారో, ఇవాళ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాలుగా కూడా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా నేను అండగా నిలుస్తాను. పూర్తిగా కూడా విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతానని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ